సో ఇప్పుడు మంచిగా క్లిప్ కూడా ఓపెన్ చేశారు అండ్ సందీప్ గారికి చాలా బిజినెస్ కూడా ఉన్నాయి. మిమ్మల్ని చూసాక మీ బిజినెస్ చూసాక మేము ఎందుకు హ్యాపీగా ఉన్నాం చెప్పండి. సో ఎవరు స్టార్టింగ్ బిజినెస్ నుంచి రారు కాబట్టి సో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారా? సో ఎలా వచ్చారు మీ జర్నీ? సో లేకపోతే Ratan Tata is holding clip. Smart people can never build a business. Fools can only build a business. I didn't the business challenge really. It just happened in the journey. बनाओ सही बनाओ. సందీప్ గారు హాయ్ 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 ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? మిమ్మల్ని చూసాక మీ బిజినెస్ చూసాక మేము ఎందుకు హ్యాపీగా ఉన్నాం చెప్పండి. థాంక్స్. బిఫోర్ మీరు బిజినెస్ లోకి రాకముందు ఎలా ఉంది అండ్ కొన్ని థాట్స్ ఉంటాయి కదా బిజినెస్ లోకి రావాలా వద్దా, బిఫోర్ బిజినెస్ అండ్ ఆఫ్టర్ బిజినెస్ మీ థాట్స్ కొన్ని షేర్ చేసి మాకు చెప్తే కొంచెం మేము కూడా నేర్చుకున్నాం, అందరికి కూడా తెలుసు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు మంచిగా క్లిప్ కూడా ఓపెన్ చేశారు అండ్ సందీప్ గారికి చాలా బిజినెస్ కూడా ఉన్నాయి. సో మెయిన్ అయితే క్లిప్ లోనే ఉంటారు ఎక్కువ. సో మనం అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడదాం, కొంచెం ఒక చిన్న చిట్ చాట్ లాగా చేద్దాం సందీప్ గారితో. సో ఎలా నడుస్తుంది మీ బిజినెస్? సో మొన్ననే స్టార్ట్ అయింది కదా. సో యా ఇప్పుడు అన్ని ట్రయల్స్ అన్ని నడుస్తున్నాయి, ఫుడ్ ట్రయల్స్ అన్ని మంచి రెస్పాన్స్ ఉంది ఓవరాల్గా. సో ఇట్ టేక్ సమ్ టైమ్, ఇట్లా ఇంకొంచెం మార్కెటింగ్ ఇదంతా పబ్లిక్ అందరికి తెలిసినాక ఇంకా బెటర్గా మనకు ఇది ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ గుడ్ టు గో. మెనూ కానీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. వీ డిడ్ ఫుడ్ ట్రయల్స్ ఫర్ అట్లీస్ట్ మల్టిపుల్ టైమ్స్. సో మేము అన్ని ట్రై చేసిన తర్వాత వీఆర్ గెటింగ్ ఇట్ టు బయట వీళ్ళకి అనమాట. సో వీఆర్ ఓపెనింగ్ ఇట్. అప్పటి వరకు ఏంటంటే వీ వాంటెడ్ ట్రై. సో ఎంత బెస్ట్ అయితే అంత బెస్ట్ వీ వాంటెడ్ టు గెట్. దాని తర్వాత అందరికి ఫుడ్ సప్లై చేద్దామా, సర్వ్ చేద్దాం అనేసి ఇంటెన్షన్ అదే. సో విల్ బి ఓపెన్ ఫస్ట్ నుంచి వీ హ్యావ్ అ ఈవెంట్. సో ఇంకా అక్కడ నుంచి విల్ స్టార్ట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లైక్ ఈవెన్ ఐమ్ ఎక్సైటెడ్ టు. యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ లన్నీ ఒక మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి కాబట్టి సో మేము కూడా హ్యాపీగా కోరుకున్నాం క్లిప్ ఇంకా మంచిగా హిట్ అవ్వాలి అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఏంటంటే క్యాజువల్ డౌట్స్ అవి ఏంటంటే లైక్ మనము స్టార్ట్ చేయకముందు అందరూ ఒక బిజినెస్ కాకుండా సో ఎవరు స్టార్టింగ్ బిజినెస్ నుంచి రారు కాబట్టి సో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చారా? సో ఎలా వచ్చారు మీ జర్నీ? సో ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్ యాక్చువల్గా. సో నేను బీఆర్ ఆర్కిటెక్చర్ చేసి ఉండే. దాని తర్వాత ఐ స్టార్టెడ్ పర్సీవింగ్ మై కెరియర్. దాని తర్వాత ఐ వాజ్ ఇన్ టు ఫిలిం మేకింగ్ ఫర్ అ వైల్. సో ఐ డిడ్ సమ్ షార్ట్ ఫిలిమ్స్, లైక్ ఐ వాజ్ అ డైరెక్టర్, ఎడిటర్ అని అన్ని మనమే, ఇంకా యాక్టింగ్ తప్ప. సో ఐ జస్ట్ వాంటెడ్ టు పర్సీవ్ దట్ కెరియర్ బట్ సమ్హౌ సో ఇట్ కుడెంట్ హ్యాపెన్. దాని తర్వాత లైఫ్లో ఒక ఫేస్లో ఏంటంటే నేను ఒక 1 year మా డాడీ దగ్గర టైం కన్జ్యూమ్ చేసి ఉండే, అడిగి ఉండే నాకు 1 year టైం ఈ డాడీ, ఐ వాంట్ టు నో వర్క్ ఫర్ మై ప్యాషన్ అని 1 year టైం ఇచ్చిండు. 1 year సో అయితే సో అంటే 1 year టైం ఇచ్చిండే. నేను అడిగాను అనమాట, డాడీ నువ్వు నాకు 1 year టైం అయిపోతే నాకు రిగ్రెట్ ఉంటుంది లైఫ్ అంతా, నీ వల్ల నేను ఒకటి లైఫ్లో అచీవ్ కాకుండా పోయినా అన్న రిగ్రెట్ ఉంటుంది, నీ ఇష్టం అని చెప్పి ఉండే. హీ సెడ్ ఓకే గో అండ్ పర్సీవ్ యువర్ ప్యాషన్. 1 year ట్రై చేసి ఉండే. ఐ డెంట్ వర్క్అవుట్. సో చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసినాము, పిచ్ వీడియోస్ తీసిండే. వీ బీన్ టు మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ ఐ అప్రోచ్డ్. అయితే నాకు ఆ ఫార్మల్ వే ఆఫ్ నరేషన్ లేకుండే. వెన్ ఐ వాజ్ నరేటింగ్, ఐ నరేటెడ్ టు నవ్దీప్, ఐ నరేటెడ్ సమ్ డిఫరెంట్ యాక్టర్స్ ఆల్సో. సో ఆ ఫార్మల్ వే ఆఫ్ నరేషన్ నాకు రాదు బికాస్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఫిలిం స్కూల్స్ ఇవి కదా. సో సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు డైరెక్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఐ థింక్ ఎవ్రీబడీస్ ట్రయల్స్ కదా, అందరికి ఏదో ఒకటి చేయాలి, యాక్టర్, డైరెక్టర్ ఏదో. బట్ ఫర్ మీ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్ ఇన్ అ పాయింట్. ఎక్స్ప్లోర్ అవుతుంటే ఐ గాట్ టు నో మెనీ థింగ్స్. అందరూ చూసే పర్స్పెక్టివ్ ఉంటే కొత్త పర్స్పెక్టివ్లో వరల్డ్ కనిపిస్తుండే. ఐ వుడ్ షో దట్ టు ఆడియన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక లవ్ ఉంది, లవ్ అందరికి ఒకలాగా కనిపిస్తే ఐ సీన్ అ డిఫరెంట్ కాయిన్ సైడ్ ఆఫ్ లైక్ యునో
లవ్ ఆర్ ఎనీ అదర్ ఎమోషన్స్ అవంతా ఐ జస్ట్ వాంటెడ్ టు ఆడియన్స్ అందరు చూడాలని ఉండే నాకు అట్లా. ఐ వాజ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ దెన్ ఆల్ దిస్ ఇట్ డెంట్ హ్యాపెన్, ఇట్స్ ఓకే, బట్ ఆర్ట్స్ నెవర్ డై, లైక్ ఇట్స్ ఇన్ యూ. సో దెర్ ఇస్ అ టైమ్ అగైన్ మేబీ I might write a good story or I might do a good film, maybe let us see how it happens. But as of now a process tarvata ఆ ప్రాసెస్ లో లైక్ I've been to very bad situations. Almost friends boycott చేసేసారు ఎందుకంటే we couldn't spend much money కదా, పార్టీస్ లో ఆడేయడ ఏమో వీడిని పిలిస్తే పైసలు పెట్టడరా భయ్ అని లేకపోతే సో ఆల్ దిస్ హ్యాపెన్. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి ఏంటంటే సందీప్ గారు ఒక ఇంత ఉంటే దాన్ని ఇలా 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 కొంచెం కొంచెం పెడతారు. మనం మామూలుగా ఏంటంటే ఇలా పెట్టేస్తాం, కానీ సందీప్ గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కొంచెం 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 అలా పెడతారనమాట బిజినెస్. అందుకే నేను ఈరోజు సందీప్ గారిని అసలు ఎలా మనీ స్పెండ్ చేయాలి, సో ఇవన్నీ దగ్గర చాలా క్వాలిటీస్ ఉన్నాయి. బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు మనీ ఎలా మనము చెయ్యాలి. నార్మల్ గా అందరూ పెట్టేస్తా ఉంటారు, నార్మల్ ఇంత మనీ పెట్టేస్తే అయిపోతుంది అది, కానీ మీరు అట్లా కాకుండా మేము చూసిన దాకా ఏంటంటే దీనికి ఇంతే పెట్టాలి, ఇంతలోనే ఒకవేళ ఇంత ఒక 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ బడ్జెట్లోనే ఒక మంచి క్వాలిటీ తీసుకురావాలని చెప్పేసి చూస్తారు. సో ఆ థాట్స్ గురించి మాకు ఈరోజు కావాలి. ఆ థాట్స్ అంటే వెన్ యు ఆర్ ఇప్పుడు నీకు ఎట్లయితే లిమిటెడ్ అమౌంట్ ఉంటుందో ఆ లిమిటెడ్ బడ్జెట్లో నువ్వు పని చేసినప్పుడు యూ విల్ బి మోర్ ప్రొడక్టివ్. నీకు ఒక 100 రూపీస్ ఇచ్చి ఇది ఒక 100 రూపీస్ లగ్జరీ థింగ్ చేయమనడం వేరే 20 రూపీస్లో అది అచీవ్ చేయమన్నప్పుడు నీ ప్రొడక్టివిటీ ఏందనే బయటకు వస్తుంది, నీ టాలెంట్ ఏందని బయటకు వస్తుంది కదా. సో సమ్ టైమ్స్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఓవర్ ఎగ్జాజరేటెడ్, అంత అవసరం లేదు. సో యూ కెన్ అచీవ్ ఇన్ 10 రూపీస్, దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ 10 రూపీస్ ఓన్లీ. దానికి అన్నెసెసరీగా జస్ట్ బికాస్ ఆఫ్ కంపారిజన్ లేకపోతే మార్కెట్లో దాని వాల్యూ ఉంది కాబట్టి అంత పెట్టాల్సిన అవసరం లేదు, ఐ థింక్ సో. సో బికాస్ ఇట్స్ ఆల్ ఓవర్ రేటెడ్ మార్కెట్, సో వీ కెన్ మేబీ జెన్యున్ రైట్ ప్రైస్ తీసుకోవడం అంతే. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్, లైక్ ఇది కాస్ట్ కటింగ్ ఏం కాదు. యాజ్ అ బిజినెస్ పర్సన్ ఐ హావ్ బీన్ టు గ్రౌండ్స్ ఇన్ మై ఫీల్డ్, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఒక 10 రూపీస్ ప్రోడక్ట్ని ఎట్లా ఒక 100 రూపీస్ చేసి అమ్ముతారు అనేది ఐవ్ సీన్ విత్ మై ఐస్. సో లైక్ అంటే ఫర్నిచర్ కానీ ఇంపోర్ట్ చేసి ఇక్కడ 10x చేసి అమ్మడం కానీ అవన్నీ చూసిన తర్వాత యుల్ గెట్ టు నో రైట్ ఒక ప్రోడక్ట్ దాని వాల్యూ ఎంత, దాన్ని ఎంత సేల్ చేస్తున్నారు అనేది. సో అర్థమైనాక యుల్ బి మోర్ కాన్షియస్, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ అ సపరేట్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ దేర్. వెన్ యూ నో ద మార్కెట్ సీక్రెట్స్ యుల్ బి మోర్ వాట్ ఈస్ దిస్, ఇంకా ప్రొడక్టివ్ కానీ మోర్ ఎక్కువ నెగోషియేషన్ కానీ చేస్తారు అంతే, దాంట్లో ఏముంది అదేం లేదు. ఓకే, ఎందుకంటే లైక్ మనం బిజినెస్ పెట్టడమే కాదు, పెట్టిందంటే మనం ఇంత బడ్జెట్ అనుకొని ఓవర్గా అయిపోతూ ఉంటుంది చాలా మందికి. సో మెయిన్ క్వాలిటీ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి మీరు జర్నీలో ఇలా అయితే మీరు కొంచెం బెటర్గా పెట్టుకోండి. అండ్ పెట్టిన తర్వాత కూడా మనకి ఇంత మనీ అయిపోయింది, ఇంత అయిపోయిందని మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఎలా దాన్ని ఇలా చేసి? సో ఐ గాట్ యువర్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఒకటి ఏంటంటే నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఐఎమ్ జస్ట్ పర్సీవింగ్ మై బిజినెస్ పాత్. So but as of now it's going good. So but unna knowledge I'll tell you my experience. So దీనికి business rules thumb rules అట్లాంటి ఏం లేదు. I can share my experience. If it is worth it, so people can take it probably. For example, I'll tell you. So there is a saying actually, ఇది చాలా interesting saying. So smart people can never build a business. Fools can only build a business. Because smart people ఆడు లెక్కలేసి ఇప్పుడు ఇది ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, లేకపోతే ఇది పెడితే నడుస్తుందా నడవదా, ఈ ఓవర్ క్యాలిక్యులేషన్స్లోనే హీ లూజ్ థింగ్స్. ఎందుకంటే నీకు ఏ బిజినెస్ నువ్వు డే 1 ఉన్నప్పుడు అది వయబుల్, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనిపించదు నీకు. సో ఇట్స్ అ జర్నీ. డే 1 నీకు ఏ కంక్లూజన్స్ రావు. అంత యూ కెన్ సీ ఆల్ ద బిజినెస్ హూ బిల్డ్ వేర్ ఫూల్స్ ఆర్ వెరీ డీప్ ఇంటెన్స్ పీపుల్ తప్ప వెరీ స్మార్ట్ క్యాలిక్యులేటివ్స్ దే ఆర్ CEOs. Or they were executives but not directors. దానికి రీజన్ అదే. సో యూ కెనాట్ బి you should not be smart, I can say you should be foolish to build a business. Like you can see Steve Jobs, stay hungry, stay foolish అంటే నువ్వు అంత కసిగా ఉండాలని అని చెప్పింది కదా. అండ్ దెన్ యూ కెన్ సీ మార్క్ జుకర్బర్గ్ అనేది. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఫేస్బుక్ he just built out of passion, ఆయన పెద్ద బిజినెస్ చేయాలని చేయలేదు, it just happened in a journey. So that is what I feel like. ఎట్లా అంటే యూ షుడ్ హ్యావ్ దట్ మ్యాడ్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే కొన్ని థింగ్స్. ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్చర్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండే. ఆర్కిటెక్చర్ ఏంటి, సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో బేసిక్లీ.
సో దాంట్లో ఏంది we've got a project contract out of our pitch, and then we've got enough funds before from the client. దాని నుంచి we start the project. That's how we made money. I've never invested a rupee in this business. Second, if you say we are into rentals business also, it's a property management service. So దాంట్లో ఏంటి, నేను నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఇనిషియల్గా ఒక అడ్వాన్స్ పే చేసి దాని తర్వాత ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఐవ్ డిజైన్డ్, ఐవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫర్నిచర్. అది ఒక్కొక్క రూమ్ వేరే వేరే వాళ్ళకి ఫ్లాట్ షేరింగ్ లాగా ఇచ్చేస్తుండే. సో ఐవ్ జస్ట్ యూజ్ మై క్రెడిట్ కార్డ్ ఫర్ అ మంత్ and I've got all the deposits from rest of the tenants in a month. Okay. So I did not basically invest any rupee in any businesses and just square up cliff మీద తప్ప. అంటే లైక్ సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే బిజినెస్ చేయాలంటే కావాల్సింది పైసలు కావు, మనీ కావు. అందరూ మనీ అనుకుంటారు. ఐ బిలీవ్ ఇట్స్ ప్యాషన్ అండ్ ఫోకస్ అండ్ స్మార్ట్ వేస్, బట్ యూ షుడ్ బి ఫూలిష్, యూ షుడ్ బి రూత్లెస్ ఇన్ బిజినెస్. రూత్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ గోల్ పైన. సో యు నో వాట్, వెన్ ఐ స్టార్టెడ్ లైక్ క్లిఫ్, ఇది క్లిఫ్ అనేది 2 months బ్యాక్ నాకు ఈ బ్రెయిన్లోకి ఎట్లా వచ్చిందంటే, సో నేను ర్యాండమ్గా ఈ రోడ్లో వెళ్తుండే, యూ కెన్ సీ దిస్ రోడ్ రైట్, 100 feet రోడ్ వెళ్తుంటే ఐ స్పాటెడ్ ఒక టూలెట్ ఇక్కడ. సో చూసిండే, ద ఓనర్ వాజ్ వెరీ సపోర్టివ్. ఐ జస్ట్ హ్యాడ్ అ వర్డ్ విత్ హిమ్, దిస్ ఇస్ మై గోల్, ఐ వాంట్ టు ఇంటిగ్రేట్ కోవర్కింగ్ స్పేస్ ఉన్న క్యాఫే ఒక దగ్గర చేద్దామని. ఎందుకంటే మనకి ఇండియా అంటే ఇప్పుడు ఇండియాలో బెంగళూరులో స్టార్ట్అప్ కల్చర్ ఉంది. లైక్ ఇక్కడ స్టార్ట్అప్ ఇది ఒక రైట్ ప్లేస్ లేదు. ఇప్పుడు నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు వచ్చి ఎక్కడన్నా ఈ వీటికి ప్రాపర్ మెంటర్షిప్ కానీ ఒక స్పేస్ కానీ ఏదైనా ఉండాలంటే నీకు ప్లేస్ లేదు. ఇదన్నమాట. బికాస్ పైన యూ కెన్ హ్యావ్ అ కాఫీ, యూ కెన్ నెట్వర్క్ విత్ పీపుల్. సో మనం ఇదంతా మాట్లాడిన తర్వాత మనం కెఫెన్ కూడా ఒక రౌండ్ వేసేస్తే అంబియన్స్ ఏంటి ఎలా ఉంటుంది చలో చూద్దాం. మన షో యూ. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పెయింట్ ఇక్కడ, ఎస్పెషల్లీ పెయింట్. సో ఇది ఏంటంటే యూ కెన్ సీ జేఆర్డి టాటా, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్, రతన్ టాటా, ఇన్ఫోసిస్, నారాయణ మూర్తి, దాని తర్వాత అంబానీ, దాని తర్వాత ఎన్విడియా ఫౌండర్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, దాని పక్కన ఎలన్ మస్క్. అండ్ యూ కెన్ సీ మనీ అండ్ గన్స్ దేర్. యాక్చువల్లీ సందీప్ గారు ఈరోజు ఇక్కడ ఇది ఎందుకు పెట్టినంటే నాకు కూడా ఇన్ని రోజుల నుంచి తెలియదు, నార్మల్ పెయింట్ లాగా చూస్తున్నాను కానీ సో ఈ రోజు తెలుస్తుంది ఈ పెయింట్ కి వెనకల ఇంత ఉంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే రతన్ టాటా ఇస్ హోల్డింగ్ క్లిఫ్. కానీ క్లిఫ్ మాత్రం రతన్ టాటాది కాదు. లాస్ట్ సప్పర్ అని ఒక డావెన్సీది ఒక పెయింట్ ఉంటే దాని రిఫరెన్స్ గా తీసుకొని వీళ్ళందరూ చూస్తే క్లిఫ్ లోనే కూర్చున్నారు. ఓకే. సో వాళ్ళందరూ క్లిఫ్ లో కూర్చొని ఎంజాయింగ్ ద కాఫీ, కాక్టైల్స్ అండ్ దెన్ మనీ. సో అలా ప్లాన్ చేశారు. సో యాక్చువల్లీ మంచి థాట్, బాగుంది కూడా. సో అండ్ దెన్ ఇఫ్ యు సీ ఇది ఉంది కదా, ఇదేంటంటే ఇట్స్ అ మార్కెట్ ప్లేస్. ఓవర్ నెక్స్ట్ తర్వాత ఏమనుకుంటున్నాం అంటే వి వాంటెడ్ టు గివ్ దిస్ యాజ్ అ రెంట్ ఫర్ కొన్ని ప్రోడక్ట్స్ కానీ బ్రాండ్స్ కి. వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసుకొని ఎవ్రీ వీకెండ్ దే కెన్ ఎగ్జిబిట్ టు ఆల్ ద పీపుల్ అనమాట. ఇక్కడ క్యాఫేకి వచ్చే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉందనుకో, నువ్వు ఇక్కడ ఎగ్జిబిట్ చేయొచ్చు దాన్ని. సో బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి టీ షర్ట్ ప్రోడక్ట్ ఏదో ఒక బ్రాండ్ ఉందంటే డిస్ప్లే చేసుకోవచ్చు. వీడికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వి వాంటెడ్ టు మేక్ ఇట్ అ మార్కెట్ ప్లేస్ అనమాట. సో ఈ కొత్త బ్రాండ్స్ వీళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అండ్ దెన్ మనం ఎవ్రీ ఫ్రైడే కొత్త ప్రోడక్ట్ వస్తుందన్న ఎక్సైట్మెంట్ కూడా అందరి లోపల ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరున్నారు, కొంతమంది ఎవ్రీ ఫ్రైడే నైట్ పబ్కి పోతారు, బార్కి పోతారు ఫర్ ఎగ్జాంపుల్. కొంతమంది ఉంటారు ఓకే వాళ్ళకి కొంచెం వేరే ఎక్సైట్మెంట్ కావాలి, డోపమిన్ రష్. సో ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది అంటే సో వాళ్ళకి అదొక రష్ అనమాట. అట్లా వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది అనేది ఆ కాన్సెప్ట్ అది ఇక్కడ. సో అండ్ దెన్ యూ కెన్ సీ దిస్ ఈస్ బరిస్తా కౌంటర్. సో ఇదంతా మేము రాక్తో చేసినాము. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ రాక్. ఇది రాక్ డైరెక్ట్గా ఒక స్లేట్ స్టోన్ అనమాట. స్లేట్ స్టోన్ పెట్టుండే ఆ క్లిఫ్కి రిప్రజెంటేషన్ కోసం. సో అండ్ దెన్ క్లిఫ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ద రాక్ అనమాట, ఎడ్జ్ ఆఫ్ ద మౌంటైన్, ఆ హైట్స్. సో ఇట్స్ ఆల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ ఇవంతా ఆ ఎడ్జ్ ఆఫ్ ద రాక్ కదా ఎవ్రీ డే ద జర్నీ. అండ్ దెన్ దాని రిప్రజెంటేషన్ గా వి పుట్ దిస్ నేమ్ క్లిఫ్. మీరు క్లిఫ్ నే రతన్ టాటాని తీసుకొని వచ్చి పెట్టారంటే ఈ స్టోన్. అండ్ దెన్ దిస్ ఇస్ అ పెయింట్, లైక్ ఇదన్నీ హ్యాండ్ పెయింటెడ్ ఇవన్నీ. సో యూ కెన్ సీ దేర్. అండ్ దెన్ ద అంబియన్స్. సో యా అండ్ దెన్ డీసెంట్ గా అక్కడ ఒక ఎక్కువ హెవీగా లేకుండా సో సింపుల్ గా. యా బికాజ్ ఇది మెయిన్ గా వర్కింగ్ క్యాఫే కదా, ఎక్కువ మందికి ఎక్కువ ఓవర్ ఇది ఉండొద్దు అని ఎక్కువ ఫోటో వాల్స్ కానీ ఫోటో షూట్ కోసం కానీ అట్లా పెట్టలేదు. వర్క్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండాలి, ప్రాపర్ అంబియన్స్ ఉండాలని అట్లా మెయిన్గా అదే
సో యూ కెన్ సీ మనకి అవుట్డోర్స్ కూడా ఉండే అనమాట. సో అటువైపు కూడా we can actually నైట్ టైం. సో ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా అవుట్డోర్ స్పేస్. ఓకే. యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ యూ కెన్ సీ సన్సెట్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, సన్సెట్ గానీ ఇక్కడ నుంచి. ఒకేసారి సో యూ కెన్ సీ ద హైదరాబాద్ ల్యాండ్స్కేప్, స్కై వ్యూస్ గానీ అంతా. అందరూ బాగా అంటే లైక్ అందరికి అవుట్డోర్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ద అవుట్డోర్ స్పేస్ ఇక్కడ. అండ్ దెన్ అక్కడ ఇక్కడ సీటింగ్ అంతా వస్తున్నాయి. ఓకే. ఇంకా అంటే లైక్ మనం స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతుంది కాబట్టి సో ఇంకా ప్రాపర్ గా సెట్ చేయడానికి ఒక 1-2 days అంతే మ్యాక్స్. ఇంకా పైన అన్ని కొంచెం ప్లాంటేషన్స్ వస్తున్నాయి. దేర్ ఇస్ అ లాట్ టు స్టిల్ ఇంకా చేయడానికి. బట్ యూ కెన్ సీ దిస్ ఇస్ వెరీ హ్యాపెనింగ్ అండ్ దెన్ కోజీ ప్లేసెస్ అన్నమాట. ఆ వెనకాల అంతా కూడా మంచి సీటింగ్ వస్తుంది. అది ప్రైవేట్ స్పేస్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రైవేట్ స్పేస్. సో మొత్తానికైతే క్లిఫ్ లుక్ అయితే ఇది చాలా క్రియేట్ చేసి పెట్టారు. అండ్ మీకు బాగా ఆర్ట్స్ ఎక్కువ ఇష్టంగా అండ్ ఎస్పెషల్లీ ఇది కూడా. దిస్ ఈస్ లయన్ సిఇఓ బేసిక్ గా. ఇది యాక్చువల్ గా కిందకి వెళ్తుంది పెయింట్. ఇది దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద కోవర్కింగ్ స్పేస్. ఇది కాన్ఫరెన్స్ రూమ్ లో పెయింట్ అన్నమాట అది. సో ఐ లవ్డ్ ఇట్. లైక్ అంటే ఒక సిఇఓ అట్లా లయన్ లాగా ఫెరోషియస్ డేరింగ్ ఉండాలనేది. ఐ వాంట్ దిస్ టు బి అంటే మరి ఓవర్ ఫార్మల్ చేయకుండా కొంచెం అబ్స్ట్రాక్ట్, కొంచెం హ్యాపెనింగ్ ఉండాలి కదా. సో దట్స్ వై. మొత్తం అంబియన్స్ అయితే అలా అలా మొత్తం ఒక మంచి థాట్ తో సెట్ చేశారు. సో యాక్చువల్లీ ఇంకా ఈ క్లిప్ చాలా బాగా రన్ అవ్వాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ మనము ఒక బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైక్ మనం చెప్పగలం ఇది మంది కాబట్టి మనం బాగుంటుంది అని చెప్పగలం. బట్ ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్లీ మనం చెప్పే కంటే మీరేం చెప్తారు క్లిప్ కి రావాలి అంటే? నేనేం చెప్పానండి, మీరు చెప్పాలి. బికాజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ ఎంజాయ్ దిస్ వైబ్ హియర్. సో మీరు రండి, వర్క్ చేసుకోండి, మీకు కాఫీ తీసుకోండి. యూ గైస్ టేస్ట్ ద ఫుడ్ అండ్ దెన్ గివ్ మీ ద రివ్యూ. అండ్ దెన్ ఇఫ్ దేర్ ఎనీథింగ్ టు బి ఇంప్రూవ్డ్ అబ్సల్యూట్లీ విల్ డూ దట్. And then we are open-minded, ఏమున్నా open గా చెప్పొచ్చు. But of course we've put all efforts to give you best food and then quality coffee and then right ambience to work and network. So మీరు వచ్చి please let us know your reviews. We are open for everybody. So over the time we want to make it 24/7. ఇప్పుడైతే we are operating 10 to somewhere 12 అండి అట్లా. So please come and then enjoy the food. I hope మీరు కూడా తిన్నారు కాబట్టి I hope you like. లైక్ ఇప్పుడు నేను వీడియో చేసినా కాబట్టి మళ్ళీ మీరు ఏదో చెప్తున్నారా అనుకోకుండా మీరు కూడా వచ్చి తప్పకుండా క్లిప్ లో టేస్ట్ చేయండి. తర్వాత మేము చెప్పిన వీడియో ఎంత పడుతుందో మీరు కామెంట్ లో చెప్తే చాలు మాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. సో హోప్ఫుల్లీ మంచిగా క్లిప్ రన్ అవ్వాలి. ఎందుకంటే మేము కూడా టేస్ట్ చేస్తాం ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది క్లిప్ నుంచి ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి డీసెంట్ గా. సో మీరు వీలైతే కిచెన్ కూడా చూపించొచ్చు, ద హైజీన్ దట్ వి మెయింటైన్ అనేది. యా అయితే మనం పర్ఫెక్ట్లీ ఫైన్. యా సో ఐ థింక్ వి ఆర్ అలౌడ్ టు గో ఇన్ లైక్ యా. సో we just walked in directly actually ga. So you can just see, so this is how our kitchen is. It's clean and then neat. So we've got separate storage area. So మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అందరికి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్డే కాబట్టి కిచెన్ లో కూడా నీట్ గా ఉంటే కొంచెం మనకి కూడా చాలా చూసినా అంటే. అండ్ దెన్ దేర్ ఇస్ రైట్ వెంటిలేషన్. మనకి వెంటిలేషన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి స్టెయిన్లెస్ స్టీల్ వాడినాము, సో ప్రాబ్లం లేకుండా. సో నేను మీకు సర్ప్రైజింగ్ గా చూపించాను యాక్చువల్లీ కిచెన్. యాక్చువల్లీ కిచెన్ ఎవరు అంత ఓపెన్ గా చూపించారు. వి వాంటెడ్ టు మేక్ ఇట్ క్లీన్ and we wanted to give you a right food and then hygiene. So that's what Cliff is all about. I hope you enjoyed the taste and food. Please come down guys and then enjoy the ambience. Yeah. So thank you so much. మీరు ఇంత మంచిగా మీ బిజినెస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసి మాకు చెప్పినందుకు. అండ్ నాకైతే ఎస్పెషల్లీ క్లిఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫుడ్ కానీ అక్కడ చాలా బాగుంటుంది. వాళ్ళు చేసిన మెనూ కానీ ఒకసారి మనం చెప్పడం కంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నేను చేసిన వీడియో ఎలా ఉందో మీకు అందరికీ అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధము అని చెప్పేసి. Let us present our space. Yes. Yeah. So thank you so much. And clip kuda wonderful ga run avvalani cheppi manasfurtiga korukunnanu. Thank you so much Sandeep garu. Thanks. Yeah.